జాషువా మినిస్ట్రీస్ ప్రేక్షకులకు మరొకసారి ఆహ్వానం తెలుపుచున్నాను. చార్ల్స్ స్పర్జన్కు ప్రసంగ చక్రవర్తి అని ఆయనకు ఒక బిరుదు ఉంది. ఆయన చాలా ప్రసంగాలు చేసేవాడు. ఆయన ప్రసంగాలను ముద్రించి పుస్తకాల రూపంలో కూడా ఉంటున్నాయి. ఆ ప్రసంగంలో కొన్ని ప్రసంగాలు నేను చదివాను. ఒక ప్రసంగం గురించి నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం చెప్పాడు. ఆ ప్రసంగం ఎప్పుడు చేశాడు, ఎందుకు చేశాడు అని ఉపోద్ఘాతంగా రాశాడు. రాసి ప్రసంగం చేశాడు. ఏం జరిగిందంటే, ఒకానొక రాత్రి 1:30 గంట సమయంలో ఎవరో నిద్ర లేపినట్లు ఆయన నిద్ర లేచాడు. చార్ల్స్ చర్చిని ఓపెన్ చేయమని చెప్పాడు. ప్రభువా, టైము 1:30 అయింది, రాత్రి అయింది, ఈ సమయంలో చర్చి ఓపెన్ చేయమంటున్నారా అంటే, లేదు, నువ్వు వెళ్ళి చర్చిని ఓపెన్ చేయమన్నాడు. ప్రభువా, ఈ సమయంలో ఎవరు లేరు అని అనుకుంటూనే ఆ స్వరం విన్నందుకు లేచి ఆ చర్చి తలుపులు తీసుకొని లోపలికి వెళ్ళి లైట్లు వేసుకొని ఆయన పులిపీటు మీదకి వెళ్ళి నిల్చున్నాడు. సరే, వాక్యం చెప్పు అన్నప్పుడు, ప్రభువా, ఈ బల్లలకు కుర్చీలకు వాక్యం చెప్పాలా ఈ రాత్రిపూట అంటే, లేదు చెప్పు అన్నప్పుడు ఆయన తీసుకున్న అధ్యాయమే ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం. కోతకాలం గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయాను, మనము రక్షణ నొందకే ఉన్నాము అనే అంశం మీద ప్రసంగం చేస్తూ వచ్చాడు. దాదాపు 40 నిమిషాలు ప్రసంగం చేశాడు ఆ కుర్చీలకు బల్లలకు. ప్రసంగం తర్వాత ప్రార్థన చేస్తుంటే, ఆల్టర్ కాల్ ఇవ్వవా అన్నాడు. ప్రభువా, బల్లలకు ఆల్టర్ కాల్ ఇవ్వడం ఏంటి ప్రభువా అంటే, లేదు, ఆల్టర్ కాల్ ఇవ్వు అన్నప్పుడు ఆయన ఆ స్వరం మాట విని ఆల్టర్ కాల్ చెప్పాడు. అప్పుడు ఆ సమయంలో ఆ బల్లల మధ్యలో నుండి 2 చేతులు ఇలా పైకి లేచాయి. దాదాపు రాత్రి 2:30 గంట సమయంలో, ఎవరూ లేని సమయంలో ఆ బల్లలలో నుండి మధ్యలో నుండి 2 చేతులు ఇలా పైకి లేచినప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకోండి. చాలా భయపడ్డాడు. అయినప్పటికీ ప్రసంగం చేస్తున్నాడు కాబట్టి, ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఆల్టర్ కాల్ ఇచ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన అయిన తర్వాత ఆ 2 చేతుల నుంచి 2 మనుషులు పైకి లేచారు. అప్పుడు అడిగాడు, ఏంటి, ఏం కథ అన్నప్పుడు వారిరువురు ఇలా చెప్పారు, అయ్యా, మేమిద్దరూ దొంగతనం చేశాము. దొంగతనం చేసుకొని ఇలా వస్తుంటుండగా ఆ చర్చి తలుపులు చూసిన తర్వాత ఎవరు లేరని లోపలికి వచ్చాము. లోపలికి వచ్చి అమ్మయ్య అనుకుంటున్న సమయంలో ఆ చర్చి తలుపులు తెరవబడింది. మీరు లోపలికి వచ్చారు, లైట్ వేసుకుంటున్నారు. భయపడి మేము ఆ బల్లల కింద కూర్చున్నాం. మీరు వాక్యం చెప్తున్నప్పుడు మా మనస్సాక్షి గుచ్చుకుంది. మీరు ఆల్టర్ కాల్ ఇవ్వగానే మా జీవితంలో మార్పు చెందింది. మేము రక్షణ పొందాలనుకుంటున్నాము. మా మనస్సాక్షి గుచ్చుకుంది. అవునండి, మనస్సాక్షి గుచ్చుకున్నప్పుడు గొప్ప కార్యాలు మనకు జరుగుతాయి. ఇక్కడ ఆ అర్ధరాత్రి సమయంలో, ఎవరు లేని సమయంలో ఆ చార్ల్స్ స్పర్జన్ గారికి ఆ స్వరం వినబడము, దేవుని స్వరానికి లోబడి ఆ సంఘంలోకి వెళ్ళడము, ఆ సంఘములో దేవుని మాటకు లోబడి ఆ సువార్త దాదాపుగా 40 నిమిషాలు చెప్పిన తర్వాత ఆ 2 దొంగలు మార్పు చెందారు. అవునండి, ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనస్సాక్షి మనల్ని కూర్చున్నప్పుడు మనలో కార్యం జరుగుతుంది. వాళ్ళిద్దరూ మనస్సాక్షి గుచ్చుకుంది, వారికి క్రియ జరిగింది. యేసుక్రీస్తును వారు స్వంత రక్షణగా ఆ రాత్రే మార్పు చెందారు. ఈ చిన్న విషయంలో ఎంత గొప్ప సేవ ఉన్నది కదండి. ఒక్కొక్కసారి మనం ఒక ఆత్మ కోసం కూడా ఎన్నో ఊర్ల కోసం వెళ్ళాల్సి వస్తుంది. ఒక భక్తుడు ఎలా చెప్పాడు, హిమాచల్ ప్రదేశ్లో సువార్త సేవ నిమిత్తం బెంగళూరు నుండి హిమాచల్ ప్రదేశానికి వెళ్ళాడు. హిమాచల్ ప్రదేశానికి దాదాపు ఫ్లైట్లో, అలాగే కార్లో, అలాగే ట్రైన్లో 3 విధాలమైన ప్రయాణం చేసి ఆ హిమాచల్ ప్రదేశానికి చేరుకున్నాడు. ఆయన ఒక మీటింగ్స్ ఏర్పాటు చేశాడు ఆయన స్నేహితుడు. కానీ వెళ్ళినప్పుడు ఆ మీటింగ్లో కేవలం 4 వచ్చారు. ఈయనేమో ఎన్నో వేల ఖర్చు పెట్టుకొని ఒక స్పీకర్ని ఆహ్వానించినప్పుడు కేవలం 4 ఆ మీటింగ్లో ఉన్నారు. కానీ డిసప్పాయింట్ ఏం కాలేదండి. మొదటి రోజు అయిపోయింది, 2వ రోజు కూడా 4 వచ్చారు. ఏంటి సేవకుడా, డిసప్పాయింట్ అయినావా అని స్నేహితుడు అడిగినప్పుడు, లేదు,
ఇది దేవుని చిత్త ప్రకారం జరిగింది, ఇట్స్ ఓకే అన్నప్పుడు, మూడవ రోజు ఆఖరి రోజు ఆ ప్రసంగం మొదలుపెట్టినప్పుడు ఆ ప్రసంగం చేసిన చోటు అది ఒక పెద్ద చర్చి. ఆ చర్చి చాలా పురాతనమైన చర్చ్ అండి. దాదాపు 180 సంవత్సరాల కిందట కట్టబడిన చర్చి. ఆ చర్చిని పర్మిషన్ అడిగినప్పుడు కలెక్టర్ ఏమన్నాడంటే, ఒకవేళ ఆ చర్చిని శుభ్రం చేసే పని అయితే నీకు నేను అలౌ చేస్తానన్నప్పుడు సరే అని ఆ చర్చిని తీసుకున్నాడు ఆ మీటింగ్స్ నిమిత్తం. సో మూడవ రోజు టూరిస్టులు 2 బస్సులు వచ్చాయి ఆ చర్చిని చూడడానికి. ఎందుకంటే ఆ చర్చి ఒక పురాతనమైన చర్చి కాబట్టి చూడ్డానికి వచ్చారు. అందులో 2 బస్సులో దాదాపు 60-70 మంది దిగారు చర్చిలో. చర్చి చూడడానికి వచ్చినప్పుడు, ఆ చర్చి లోపలికి వచ్చినప్పుడు ఈ భక్తుడు ప్రసంగం చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి చర్చిలో కూర్చున్నారు. అప్పుడు ఆయన ప్రసంగాన్ని మార్చి ఈ ప్రసంగం చెప్పాడు. కోతకాలం గతించి ఉన్నది, గ్రీష్మకాలం జరిగిపోయిను, మనం రక్షణ అందుకే ఉన్నామా అనే సబ్జెక్ట్ మీద ఆయన అనర్గళంగా ఒక 40 నిమిషాలు మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు దాదాపుగా 30 మంది అదే సమయంలో రక్షణ పొందారు. చూసారా, బెంగళూరు నుండి హిమాచల్ ప్రదేశానికి వెళ్ళినప్పుడు 2 రోజులు కేవలం 4 వచ్చారండి. కానీ డిసప్పాయింట్ కాకుండా మూడవ రోజు కూడా ప్రసంగం చేస్తున్నప్పుడు దాదాపుగా 30 మంది అదే సమయంలో రక్షణ పొందుకున్నారు. కాబట్టి దేవుడు ఏ సమయంలో ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనము అది ఎలాంటి ప్రదేశమైనా అది ఒకరున్నారా, ఇద్దరున్నారా, 100 మంది ఉన్నారా అని లేదు. కానీ సేవకులైన మీరు నేను ఏం చేయాలంటే దేవుని పిలుపు మేరకు అది 100 మంది ఉన్న సంఘమైనా, 1000 మంది ఉన్న సంఘమైనా, లక్షల మంది సంఘం ఉన్న దేవుడు అనుమతించినప్పుడు ఆ సంఘంలో మనము మాట్లాడాల్సి వస్తుంది, సువార్త చెప్పాల్సి వస్తుంది. సువార్తను మారుమూల ప్రదేశాలకు వెళ్ళి కేవలం ఒక ఆత్మను కూడా రక్షించబొందలేకుండా వస్తుంటారు. కానీ కొన్నిసార్లు 1000 మైళ్ళు దూరం వెళ్ళినప్పుడు ఒక ఆత్మ అక్కడ రక్షణ పొందుకుంటుంది. అవునండి, పరలోక పట్టణంలో ఒక ఆత్మ ఈ లోకంలో రక్షణ పొందుకుంటే పరలోకంలో కోటాను కోట దూతలు ఉత్సాహిస్తాయంట. అంత విలువైనదండి మన ఆత్మ, క్రైస్తవ జీవితం. ఎప్పుడైతే క్రైస్తవ జీవితంలో రక్షణలో నువ్వు ఎదుగుతావో, ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుకుంటావో అది బహు ఇష్టమైన విషయం అండి మన యేసయ్యకు. కాబట్టి ప్రియులారా, మన రక్షణ యాక్చువల్గా మనకు అవసరం. మన రక్షణ మనము పరలోకానికి వెళ్ళడానికి అవసరం. అది రక్షణ ఉంటే తప్ప మనము పరలోకానికి వెళ్ళలేము. రక్షించబడకపోతే మనము నరకానికి వెళ్తాం. రక్షణ అనేది మనకు అవసరం అండి. ఈ లోకంలో నుండి పరలోకంలో వెళ్ళడానికి మనకు రక్షణ అవసరం. ఎంత గొప్ప విషయం అండి. అవునండి, మన యేసయ్య నీ కోసం నా కోసం చూస్తూనే ఉన్నాడు. ఆయన మన కోసం ఆయన చేయి చాపే ఉంటున్నాడని. అవునండి, కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఇంకా మనకు ఏదైనా వెళుతుంటే ఆ వెలితిని ఈరోజే మనము యేసయ్య దగ్గర ఒప్పుకుందామా అండి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించే దేవుడు, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. కాబట్టి ఆ విడిచిపెట్టిన దేవుని కోసం, ప్రేమించే దేవుని కోసం మనము ఈరోజు ఏం చేయాలనుకుంటున్నామంటే మన జీవితాలను ఆయనకు అప్పచెప్తే సంతోషము, సమాధానము ఈ లోకంలో కూడా మనకు కలుగుతుంది. ఒకవేళ ఆ రక్షణ అనేది మనకు లేకపోతే బైబిల్లో ఒక మాట ఉందండి, పాపం వలన వచ్చే జీతం మరణం. కాబట్టి పాపం చేస్తే మనకు వచ్చే జీతం ఏంటంటే మరణం. అదే రక్షణ పొందుకుంటే మనకు వచ్చే జీతం పరలోకం. ఈ 2 విషయాలే మనము చూసుకొని మన జీవితాన్ని సరిదిద్దుకోవాలండి. చిన్న ప్రార్థన చేస్తామా అండి. ప్రేమ గల మా తండ్రి, పరలోకం మా రక్షక, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మా జీవితాల్లో మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని వారి జీవితాల్లో గొప్ప మేళ్లను వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరైతే వారి జీవితాల్లో ఏది కావాలని కోరుకుంటున్నారో అది మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఉద్యోగాన్ని కోరుకుంటున్నారో, ఎవరైతే ప్రమోషన్ని కోరుకుంటున్నారో, ఎవరైతే పిల్లల్ని కోరుకుంటున్నారో, ఎవరైతే పెళ్లి గురించి కోరుకుంటున్నారో, ప్రతి ఒక్కరి జీవితంలో వారి వారి ప్రతి అవసరం తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, నాయన ప్రార్థించినప్పుడు మీరు
ప్రార్థనకు జవాబిచ్చే దేవుడే ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు కూడా నా ప్రార్థన ఆలకించింది. ఆయన ఎవరికి ఏ అవసరం ఉందో ఆ అవసరం తీర్చమని ప్రార్థిస్తున్నాం. మీరే గొప్ప సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా పరలోకపు తండ్రి నాయన, ప్రభా, మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను నాయన. ప్రతి ఒక్క అవసరత తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క అక్కర తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రభా, ప్రార్థించి అడిగినప్పుడు మీరు ఏది కాదనే దేవుడు కాదు ప్రభా. ఎవరికైతే ఆర్థిక ఇబ్బంది ఉందో ఆర్థిక ఇబ్బంది తీసివేయని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి అత్యధికంగా కోరుకున్న వాటికంటే హెచ్చైన ఉద్యోగాన్ని వారికి దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరైతేనైనా విదేశాలకు వెళ్ళాలని కోరుకుంటున్నారో వారి కోరిక సిద్ధిపచ్చేయమని ప్రార్థిస్తున్నాం. చిత్తమైతేనైనా వారి విదేశాలకు నాయన సంతోషకరమైన వాతావరణం ఉన్నప్పుడు వారిని వెళ్ళడానికి నాయన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మనవులన్నీ అతి వినయంగా ప్రతిమలాడి యేసు నామం పేరిట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి ఈ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. కొత్త వీడియో వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.